హలో అండి, వెల్కమ్ టు కలూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో బెల్లం గవ్వలు దీపావళి స్పెషల్గా నేనైతే ఈ స్వీట్ రెసిపీ చేపిస్తున్నానండి. అందరూ గులాబ్ జామ్ చేస్తారు, ఇంకా స్పెషల్ రెసిపీస్ చేస్తారు. ఈ బెల్లం గవ్వలు కూడా దీపావళి స్పెషల్ స్వీట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ బెల్లం గవ్వలు కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. దీపావళి అంటే ఇల్లు సర్దుకోవడము, క్లీన్ చేసుకోవడము, చుట్టాలు రావడము, క్రాకర్స్, చాలా హడావిడిగా ఉంటుంది కదా. మరి తక్కువ టైంలో చేసుకునే స్వీట్ రెసిపీస్ అంటే కనుక ఈ బెల్లం గవ్వలు అండి చాలా బాగుంటాయి. మనము బెల్లం గవ్వలు చేసినప్పుడు బాగా క్రిస్పీగానే వచ్చేస్తాయి, లేకపోతే పాకం కూడా సరిగ్గా అవ్వదు. తర్వాత ఏంటంటే మనం వేపినప్పుడు కూడా కొన్ని టిప్స్ పాటిస్తే కనుక మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పర్ఫెక్ట్ టిప్స్ అండ్ కొలతలతో ఈ వీడియో చూపిస్తున్నాను. స్టార్ట్ చేద్దాం వీడియో. ఫస్ట్ అయితే నేను ఈ కప్తో మైదా తీసుకున్నానండి. అదేవిధంగా కొంచెం ఉప్మా నూక వేసుకున్నాను, సాల్ట్ వేసుకున్నాను. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి, అంతా బాగా మిక్స్ అయ్యేలాగా. మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి వేసుకోవచ్చండి. హెల్తీగా అంటే కనుక ఖచ్చితంగా వేసుకోవచ్చండి. మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. స్వీట్ స్టాల్ అయితే మనకి మైదాతోనే చేస్తారు కాబట్టి నేను మైదాతో చూపిస్తున్నాను. తర్వాత దీంట్లోని కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోండి. సాల్ట్ అంతా కలిసిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎంతవరకు మిక్స్ చేయాలి అంటే కనుక మనం చేతితో పట్టుకుంటే ఒక ముద్దలా రావాలండి. అప్పటి వరకు దీన్ని అయితే బాగా మిక్స్ చేయాలి. ఈ బెల్లం గవ్వల తయారీ విధానంలో మనకి గవ్వలు వేగడము, అదేవిధంగా నెక్స్ట్ పాకం ఎలాగ పట్టాలో ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా పిండి కలపడం కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బాగా పలచన అవ్వకూడదు, బాగా గట్టిగా కూడా అవ్వకూడదు. కాబట్టి చూసుకుంటా మనమైతే దీన్ని కలుపుకుంటూ ఉండాలి. మళ్ళీ నాకు ఫస్ట్ ముద్ద అవ్వలేదండి, అందుకు మళ్ళీ నేను కొంచెం నెయ్యి వేసుకొని చూసాను. ఇప్పుడు చూస్తారు కదా, చేతిలోకి తీయగానే ఒక ముద్దలా అవుతుంది. ఇది పర్ఫెక్ట్గా కలిసిందండి. మనకి ముద్ద అవ్వలేదంటే ఇంకా నెయ్యి పడుతుందని అర్థం. కాబట్టి చూసుకొని మీరు నెయ్యి వేసుకోండి. నెయ్యి ప్లేస్లో మీరు వేడి చేసిన నూనె కూడా వేసుకోవచ్చండి. మనం వంటల్లో వాడే నూనె వేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా ముద్ద అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకోవాలి. గోరువెచ్చటి నీళ్ళు ఏం కాదండి, మామూలుగా ప్లెయిన్ వాటరే వేసుకొని దీన్ని అయితే మెత్తని ముద్దలా రెడీ చేసుకోవాలి. మీరు ఫస్టే ఎక్కువ వాటర్ వేస్తారంటే పలచన అవుతుందండి. మనం చూసుకుంటా వాటర్ వేసుకుంటా మిక్స్ చేసుకుంటా ఉండాలి. చూసారు కదా, నేను మిక్స్ చేసుకుంటా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా దీన్ని కలుపుతున్నాను. పిండి ముద్ద అయితే ఇలాగ అయ్యిందండి. దీన్ని ఇప్పుడు ప్రెజర్ ఇచ్చుకుంటా దీన్ని అయితే గట్టిగా నొక్కుతా మనం కలపాలండి. ఇలా కలపడం వల్ల మైదాపిండి అనేది మనం గవ్వలు చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేయాలి. చాలామంది గోధుమ పిండితో కూడా చేస్తారండి, అలా కూడా ట్రై చేసుకోవచ్చు హెల్తీగా కావాలంటే కనుక. నేనైతే మైదాపిండి చేసి స్వీట్ స్టాప్లో మనకి ఎలా చేస్తారో అలాగే చేస్తున్నాను. తర్వాత దీన్ని బాగా మసాజ్ చేసుకోవాలి కొద్దిసేపు అయితే. చేసేసుకొని మనకి పిండి చూసారా ఇలా నొక్కితే ఎలాగా అవుతుందో. తర్వాత దీన్ని ఇలాగ మూత పెట్టేసి నానబెట్టేసుకోవాలి. ఒక పావు గంట నానితే సరిపోతుందండి. చూసారు కదా, బాగా ప్లఫీగా పొంగింది కదండి పిండి. ఇప్పుడు దీంట్లోంచి మనం గులాబ్ జాములకి ఎలా చిన్న చిన్న ఉండలు తీసుకొని చుడతామో అలాగే కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న ఉండల్లో చుట్టుకోవాలి. ఇలాగ చిన్నగానే చేసుకోండి, ఇంకా చిన్నగా చేసుకోవచ్చు. మరీ పెద్దగా చేస్తే కనుక గవ్వ కూడా పెద్దది వచ్చేస్తుంది, అదేవిధంగా దలసరగా వచ్చేస్తుంది. వేగడానికి అయితే కొద్దిగా టైం పడుతుంది. మనం సరిగ్గా వేపకపోతే కనుక లోపలంతా వేగదు. కాబట్టి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనకి ఇలాగ పూరీలు అవి ఫ్రై చేసుకుంటాం కదండి, ఇలాంటి గరిటెతో ఇలాంటి తీసుకొని ఇలాగ కొంచెము ఒక ఉండ తీసుకొని ఇలా ప్రెజర్ ఇచ్చుకుంటా రోల్ చేసుకుంటే మనకి గవ్వల షేప్లో వస్తాయి. మీ దగ్గర గవ్వలు చేసే మేకర్ ఉంటే కనుక ఇంకా ఈ పని ఏమో అవసరం ఉండదండి, డైరెక్ట్గా దాని మీద చేసుకోవచ్చు. నా దగ్గర ఆ గవ్వలు చేసేది లేదు కాబట్టి నేను ఇలాగా చేస్తున్నాను. ఫస్ట్ అయితే దీన్ని పిండిని తీసుకొని ఇలా గట్టిగా నొక్కుతా ప్రెజర్ ఇస్తే కనుక షేప్ కరెక్ట్గా వస్తుందండి. మనం పైన పెట్టేసి దాన్ని అలాగ పెట్టేసి ఉంచేస్తే కనుక షేప్ రాదు. కొంచెం నొక్కుతా మనం చేస్తే కనుక ఇలా గవ్వల షేప్లో వస్తుంది. ప్రతిదీ కూడా నేను అలా చేసుకుని రెడీ చేసుకున్నాను. చూసారు కదా, ఇది మనకి ప్రాసెస్ అంతా వేపడం అది సింపుల్గానే ఉంటుంది, కానీ ఈ గవ్వలు చేయడమే కొంచెము టైం టేకన్ ప్రాసెస్. కానీ ఓపిక్గా చేస్తే కనుక సింపుల్గా అయిపోతుందండి. తిన్నప్పుడైతే ఆ శ్రమ అంతా మర్చిపోతాము. కాబట్టి మీరు ఓపిక్గా చేసుకోండి. గవ్వలు కూడా మనకి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలండి. తర్వాత అన్నీ వేసిన తర్వాత ఒక్క
ఒక్క నిమిషం అలా ఫ్రై చేసుకుని తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. నేనైతే ఫస్ట్ అంతా హై ఫ్లేమ్ మీద పెట్టాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే గవ్వలు వేస్తున్నాను. ఎంత మనకి నేను చేసిన గవ్వల్లో అయితే 2 ట్రిప్పులకి అయితే నేను వేపుకుంటున్నానండి. ఒక ట్రిప్ అంతా వేసేస్తున్నాను ఒక బ్యాచ్ లాగా. ఇలాగా మీడియం ఫ్లేమ్ మీద మనము అన్నీ వేసేసిన తర్వాత మాత్రమే మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఇలా వేసేసాను కదండి. ఇప్పుడు నేను జాయిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. వేస్తున్న వెంటనే కదిపేయకుండా కొంచెం సేపు అలా ఉంచితే దానికి అదే సెపరేట్ అవుతుంది. అప్పుడు మనం దీన్ని అయితే చూసారు కదా సెపరేట్ అయినాయి. కొంచెం కదిపి చూడండి సెపరేట్ అయినాయో లేదో. తర్వాత మనము టర్న్ చేసుకుంటూ ఉండాలి. ఫస్టే మనం గరిటె పెట్టేస్తే మళ్ళీ గరిటె కంటుకుపోతాయండి అవి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇది వేగడానికైతే టైం పడుతుందండి. ఎందుకంటే మైదా కాబట్టి అందులో గవ్వ కూడా మనము రోల్ చేసాం కాబట్టి ఆ రోల్ లోపల కూడా అంటే లేయర్గా ఉన్న లోపల కూడా మనకి వేగాలి కాబట్టి టైం అయితే పడుతుంది. నిదానంగా ఫ్రై చేసుకోండి. కంగారు లేకుండా లో ఫ్లేమ్ పెట్టద్దు, అలాగని హై ఫ్లేమ్ పెట్టద్దు. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోండి. చూసారు కదా గవ్వలు ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన వెంటనే తీసేసుకోండి. మరీ ఎక్కువ వేపద్దు, మరీ బ్రౌన్ కలర్లో వరకు వేపద్దు. టేస్ట్ అనేది చేదు అనేది వస్తుంది, అంత బాగోదు. చూసారు కదా ఎక్కువ క్రిస్పీనెస్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే మనం లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయిన వెంటనే తీసేస్తే కనుక మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అదే కనుక కొంచెం కలర్ వస్తే ఏమవుతుంది బాగుంటుంది టేస్ట్ అనుకుంటే కనుక మనము నెక్స్ట్ అది తిన్నప్పుడు ఏంటంటే గట్టిగా అయిపోతుందండి. అందువల్ల మీరు కలరు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోండి. అలా నెక్స్ట్ బ్యాచ్ వేసుకొని రెడీ చేసుకున్నాను. మీకు చూపిస్తున్నాను చూడండి. ముక్క విరిపి చాలా లోపల అయితే భలే పర్ఫెక్ట్గా వేగిందండి. ముక్క కూడాని లోపల కూడాని బిస్కెట్స్కి లోపల లేయర్ ఎలా ఉంటుంది క్రంచీగా, అలాగా దీనికి కూడా అలాగే వేగినాయండి. చాలా బాగా వేగినాయి. చూసారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం పాకము పట్టుకోవాలి కాబట్టి నేను ఎంత అయితే మైదా తీసుకున్నానో అంతే బెల్లం కూడా తీసుకున్నాను. ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి. మీకు ఎక్కువ అవ్వదు, అలాగని తక్కువ అవ్వదు. కానీ కొంచెం నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను కాబట్టి నాకు ఫుల్ కప్ వచ్చింది. అంటే నేను మైదా ఫుల్ కప్ వేయలేదు. ఫస్ట్ చూసే ఉంటారు క్లిప్ మీరు. నాకైతే చిన్న చిన్న ముక్కలు వేయడం వల్ల ఫుల్ కప్ వచ్చి ఉంటుంది. మీరైతే ఎంత మైదా తీసుకుంటారో అంతే బెల్లం తీసుకోండి. అది కూడా కోరిన బెల్లం అయితే, ముక్కల బెల్లం అయితే కనుక కొంచెం తక్కువే తీసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. కొంచెం స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించుకోండి. లేదు మాకు ఎక్కువ స్వీట్ ఉండాలంటే కనుక ఫుల్గా వేసి కొంచెం పావు అంతా ఎక్కువ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. దీనికి కొంచెం వాటర్ కూడా వేసేసి దీన్ని అయితే బాగా కరిగించాలి. కరిగించిన తర్వాత ఇది కొంచెము మనకి ఇలా తీగపాకం రావాలండి. వెంటనే తీగపాకం ఇలా సాగాలి. నెక్స్ట్ ఏంటంటే మనం ఇంకో టెస్టింగ్ ఏంటంటే వాటర్లో వేస్తే కొంచెం ముద్దలా చుట్టడానికి అవ్వాలి మనకి. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి పాకం కుదిరినట్టు. ఇప్పుడు ఇలా వెంటనే తీగ పాకం రాగానే లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద అయితే దీన్ని కరిగించాను కాబట్టి లో ఫ్లేమ్ మీద పెట్టేసుకొని మనం వేపుకున్న గవ్వలు అయితే ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా ఇందులో వేసేసుకోవాలి. మరి ఇంత పాకం ఉండిపోయింది కదండి వేస్ట్ అయిపోతుందేమో అని డౌట్ అయితే మీకు రావచ్చు. ఇంకా అవ్వలేదండి. దీన్నైతే నేను ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేయలేదు. ఇలా కొంతసేపు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం దగ్గరగా అయిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ అయితే గవ్వలు వేస్తాం కదా ఇంకా ఆపేస్తే దానికి అదే గడ్డ కట్టేస్తుందేమో అనుకోకండి. ఆ పాకం అంతా దగ్గరికి అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీద పెట్టి గవ్వలను అయితే అందులో ఫుల్గానే కలుపుతూ ఉండాలి. బాగా పట్టిస్తుంది కదా అని పక్కకి వెళ్ళిపోతే కనుక కింద ఉన్న బెల్లం పాకం అంతా వేస్ట్ అయిపోతుంది మీకు. కాబట్టి దీన్ని కలుపుతూ ఉంటే ఆ బెల్లం పాకం అంతా మనకి గవ్వలు లేయర్ లోపల మడుతుంది కదండి, ఆ లోపలికి కూడా వెళ్ళి చాలా బాగుంటుంది. చూసారు కదా నేను లో ఫ్లేమ్ మీద ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కొంచెం దగ్గరికి అయిపోయింది. చాలా వరకు బెల్లం పాకం అయితే గవ్వలకి మొత్తం అంటుకుపోయింది. కొంతసేపటికి ఇదంతా చాలా గట్టిగా మనకి స్వీట్ స్టాల్లో ఎలా ఉంటుంది పైన లేయర్ అంతా ఒక షుగర్ లేయర్లా అలా అయిపోతుందో సేమ్ దీనికి కూడా అలాగే అయిపోతుందండి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. కొంచెంసేపు చాలా గట్టిపడిపోతుంది. మీరు ఇలా కలపకుండా ఉంచారే అనుకో పైన దానికి పట్టినది కాకుండా బెల్లం పాకం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మిక్స్ చేసుకుంటా కొంచెం ఓపిక్గా మిక్స్ చేసుకోండి. ఈ టైంలో అయితే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తానండి. మొత్తం బెల్లం అంతా అయిపోయింది, పట్టిస్తుంది. కొంచెం టైట్ తిప్పడానికి కూడా కొంచెం మనకి గట్టిగా
బలమంతా ప్రయోగించవలసి వస్తుంది. కాబట్టి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని బాగా మిక్స్ చేసేసి, స్టవ్ ఆఫ్ చేసినా కానీ మిక్స్ చేస్తూ ఉండండి. ఉన్న కొంచెం భాగం కూడా వేస్ట్ చేయకుండా దీన్ని అయితే బాగా పట్టించాలి. చూసారు కదా, బాగా పట్టింది బెల్లం అయితేని. ఇప్పుడు మనకి కొంచెం స్టిఫీగా తగులుతుందండి, గరిట కూడా తిరగట్లేదు స్పీడ్. కానీ ఈ టైంలోనే ఇంకా దీనికి రెస్ట్ ఇచ్చేద్దాము. ఈ పాకము దీనికి అలా పడుతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, బెల్లం పాకం అయితే మొత్తము అంటుకుపోయిందండి, గవ్వ కూడా అంటుకుంది. ఇప్పుడు ఇలా అంటుకుంది కదా, ఇది ఎలా తీయాలనుకోకండి. ఒక 2 మినిట్స్ పక్కన పెడితే చూసారు కదా, లేయర్ అంతా ఎలా గట్టిగా అయిపోయిందో. తీసిన వెంటనే గవ్వలు అనేది వచ్చేస్తున్నాయి. ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా గవ్వలు అనేది వచ్చేస్తున్నాయి. అలా తీసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనుక చాలా మనకి రోజులు వస్తుంది. తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఎంతో సింపుల్గా నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.